యూట్యూబ్ను వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా శుభోదయం అండి. బాగున్నారు అనుకుంటాను. అందరూ కూడా పనులతో బిజీగా ఉండుంటారు. జీవితంలో మోసం అనేది చాలా బాధాకరం. మనమే నమ్మిన వారు మనల్ని ద్రోహం చేసినప్పుడు హృదయం చీలిపోతుంది. మరి బైబిల్లో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. యేసును ద్రోహం చేసినటువంటి యూదా ఇస్కరియోతు, సొంత అన్నదమ్ములైనటువంటి కాయిను హేబెలు, ఇలా చాలా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువుకు నీ మార్గమును అప్పగించుము, ఆయనను నమ్ము, ఆయనయే చేయును. కీర్తన 37:5. మరి ఇక్కడ వాక్యంలో మనం విన్న విధంగా మన మార్గములన్నీ కూడా ప్రభువుకు అప్పగిస్తే ప్రభువే మనల్ని నడిపిస్తారన్న ధైర్యం మనకు ఉండాలి. మరి ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను మోసం చేసేవారు అంటారు కదా కొంతమంది. అటువంటి వారికి ఈ యొక్క సందేశము ఏమిటంటే, మీరు నన్ను మోసం చేసి ఉండవచ్చు, నా విశ్వాసాన్ని దెబ్బతీసి ఉండవచ్చు, నా మంచితనాన్ని బలహీనంగా భావించి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, నేను బాధపడినా దేవుడు చూస్తున్నాడు. మీరు దాచిన దేవుడు తెలుసుకుంటాడు. నేను ప్రతీకారం కోరను, దేవుని న్యాయంపై నమ్మకమును ఉంచుతాను. నేను క్షమిస్తాను, మీకోసం కాదు, నా హృదయ శాంతి కోసం. మరి మీ అందరికీ కూడా చిన్న ఆత్మీయ సందేశం అందిస్తాను. మోసం మనల్ని విరగొట్టడానికి వస్తుంది, కానీ దేవుడు దాన్ని మనల్ని బలపరచడానికి ఉపయోగిస్తాడు. మనుషులు ద్రోహం చేయవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ద్రోహం చేయడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో ఉన్నటువంటి మనము మరి ఈరోజు ప్రభువా, నన్ను మోసం చేసిన వారిని ఆశీర్వదించు, వారి హృదయాలను మార్చు, వారిని క్షమించే మంచి మనస్సును శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థించుకుంటూ, ఇంకా మన యొక్క జీవితంలో ఇతరుల చేత మోసగింపబడ్డానే, వారిలా మోసం చేశారని చెప్పి బాధపడుతున్నావా? తప్పకుండా దేవుడు మన ప్రార్థనకైన ప్రతిఫలం ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని మోసం చేసే వారి కోసం ప్రార్థన చేద్దాము. ఆమేన్.